అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్ హౌస్ లోని థ్యాంక్స్ గివింగ్ సాంప్రదాయాన్ని కొనసాగించారు. మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్ 2 టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రకటించి వాటిని వధ ప్రమాదం నుంచి రక్షించారు. ప్రతి ఏడాది థ్యాంక్స్ గివింగ్ కు ముందు ది నేషనల్ టర్కీ ఫెడరేషన్ అధ్యక్షునిగా 2 భారీ టర్కీలు బహుకరించడం అమెరికా రాజకీయ సాంప్రదాయంగా కొనసాగుతుంది. కొత్త అధ్యక్షుడి నిర్ణయంతో ఇవి విందు భోజనంగా మార్చవచ్చు లేదా క్షమభిక్ష పొంది జీవితాన్ని కొనసాగించవచ్చు. ట్రంప్ తన హాస్య శైలికి భిన్నంగా గంభీరంగా కనిపిస్తూ వాడిల్ మరియు గోబుల్ అనే టర్కీలకు క్షమభిక్ష ప్రకటించారు. అయితే కార్యక్రమానికి వాడిల్ మాత్రమే ప్రత్యక్షమైంది. శ్వేత సౌద్యంలోని రోజ్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ ఫస్ట్ లేడీ మెలానియా కలిసి వాడిల్ ను బాక్స్ నుంచి బయటకు వదిలి సరదాగా గడిపారు. టర్కీని స్వేచ్ఛగా అలరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రంప్ కు మంచి మనసు ఉంది అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. గతంలో జాన్ ఎఫ్ కెనడీ, నిక్సన్, కార్టర్ వంటి నేతలు కూడా టర్కీలకు క్షమాభిక్ష ఇచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ ట్రంప్ ఈ సాంప్రదాయాన్ని మరింత ప్రచారంలోకి తెచ్చారు. టర్కీలు క్షమాభిక్ష పొందని పక్షంలో థ్యాంక్స్ గివింగ్ విందులో భాగ్యమేనని అనే నిజం ఈ వేడుకను మరింత చర్చనీయాంశం చేస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR TV.